గత 10 ఏళ్లుగా ఆత్మకూరు నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనుల ప్రారంభానికి తిరిగి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 9న ఆత్మకూరులో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల నేపథ్యంలో శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడే పనులన్నీ ఆగిపోయాయని, ఆ పనులన్నింటినీ తిరిగి ప్రారంభించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 9న నలుగురు మంత్రులతోటి ఆత్మకూరులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల శంకుస్థాపనలు చేయిస్తున్నట్లుగా చెప్పారు. మంత్రులు పొంగూరు నారాయణ, సత్యకుమార్ యాదవ్, శ్రీమతి సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు మంత్రి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహాల సముదాయాలలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రామాలయాల నిర్మాణానికి ముఖ్యమంత్రి అనుమతులు ఇచ్చారని, తొలుత ఆత్మకూరు టిడ్కో కాలనీ నుంచి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నట్లుగా మంత్రి చెప్పారు. One year or 2 years ఇచ్చారు నీళ్ళు. ఇప్పుడు మనం పోతే అయ్యా ఉన్నాయి, ఇది మీరు పెట్టేది కార్డు పెట్టే మిషన్స్ ఉన్నాయి. మొదలుపూర్ నుంచి చేజాల పోతుంది సార్. మొదలుపూర్ టౌన్ దాటాక లెఫ్ట్ సైడ్ రోడ్ అక్కడ ఐటీ కాలేజ్. ఐటీ దాటగానే పండుగ పెట్టుకుంటారు. ఎందుకు ఖర్చు పెట్టేటట్టు ఇదంతా? ఆత్మకూరుకి ఎంత వస్తుంది దీంట్లో? చాలా జిల్లాకే ఎంత 8,398 కోట్లు. అంటే ఇందులో 8,400 కోట్లు ఇప్పుడు అడిగింది. డ్రింకింగ్ వాటర్ అనే దాని మీద నీకు ఇరిగేషన్ వాటర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో 10 లక్షలు పెట్టి ఆ వెహికల్స్ అన్నీ అక్కడి నుంచే రావాలి. కిందకు పోయే ముందు పైప్ లైన్ తప్పుకోవాలి. చూడండి, వాళ్ళు దగ్గర మళ్ళీ రివ్యూ చేస్తారు. రేపు కన్సల్టెంట్స్ వచ్చాక రివ్యూ చేయండి. కన్సల్టెంట్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా మనం టైం టు టైం ఎవ్రీ పాపులేషన్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు? వాళ్ళకి ఇప్పుడు ఆఫీస్ లేదు, సబ్సిడీ ఆఫీస్ అదంతా కూడా కదా. నాకు తెలిసి ఎడ్యుకేషన్ అనుకుంటాను డిఓ గారు ఏదన్నా అంటే గారు కొత్త పేరు వచ్చిందా దీనికి? దానికి తగ్గట్టు ఎవరెవరు మినిస్టర్స్ వస్తారు వెళ్దాం. ఆత్మకూరుకి వెళ్ళి అన్ని ప్లేసెస్ విజిట్ చేసేసి ఇది ఒకసారి మీరు తర్వాత ఒకసారి రివ్యూ చేయండి. గౌరవనీయులైనటువంటి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ఎస్సి గారు, సోమశల ప్రాజెక్ట్ చైర్మన్ గారు కలిసి ప్రాజెక్ట్ ఇంజనీర్లు, రూరల్ డెవలప్మెంట్ అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. అనుకోకుండా ఈ సమీక్ష చేయాలని ఒక ఆలోచన వచ్చి అధికారులకు సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే ఇది ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థను మెరుగుపరచడానికి, గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సౌకర్యాన్ని విస్తృతపరిచి ప్రతి కుటుంబానికి ఇంటింటి కొళాయి అనేటువంటి స్కీమ్ కింద నీరుని ఇవ్వడానికి, త్రాగునీరుని ఒక ఆలోచన చేసి ప్రోగ్రాం చేయడం జరిగింది. గతంలోనే కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ అని ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం, కొన్ని వేల స్కీములు మంజూరు చేసి ఇవ్వడం, వేల కోట్ల రూపాయలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం గత పరిపాలనలో త్రాగునీటికి ప్రాధాన్యతను ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పినా ఆ నిధులను వాడుకోలేనటువంటి దుస్థితి. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించి నిధులు రాష్ట్రాలకు ఇస్తే, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మాత్రం ఆనాడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టులు తీసుకోలేదు, నిధులు ఖర్చు చేయలేదు. దాదాపు 10-15% కుటుంబాలకు కూడా త్రాగునీరు ఇవ్వలేదు. ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారితో కలిసి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి, మంచినీరు ఇవ్వాలి అని చెప్పి ప్రాజెక్టుని తీసుకొని ఏర్పాటు చేశాం. జలజీవన్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో అమలు చేసినా అది సంతృప్తికరమైన స్థాయిలో లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంలో మొదలు కాని ప్రాజెక్టులన్నీ కూడా రద్దు చేసి కొత్త ప్రాజెక్ట్ రిపోర్ట్లను తయారు చేసి ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ